చేసుకోలేకపోతున్నారు? ఇక్కడ మీరు ప్రారంభంలో చెప్పారు అధికారులు ఇంకా సహకరిస్తున్నారు కొంతమంది అని చెప్పని. అది అనేది వాస్తవం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మామూలుగా మనకి ఒక సామెత ఉంది, నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుందని చెప్పి. ఇప్పుడు ఇక్కడ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు సాంకేతిక సలహాదారుడు గత ప్రభుత్వానికి. చాలా మంది అతను ప్రశ్నించాడు కూడా వాళ్ళని, నేను సాంకేతిక సలహాదారుణ్ణి, నాకు మద్యం కుంభకోణంతో సంబంధం ఏముందని చెప్పని. అసలు ఈ మద్యాన్ని కనుక మనం లోతుగా పరిశీలిస్తే ఋషి గారు, ఇక్కడ ఒక అంశం మనకు బాగా జ్ఞప్తికి వస్తుంది. సునీల్ రెడ్డి వాళ్ళ సోదరుడు ఇద్దరు, అనిల్ రెడ్డి ఇద్దరు, వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో దీన్ని తయారు చేయడానికి మొట్టమొదటి అక్కడికి వెళ్ళారు, తయారు చేశారు, లాభాలు పొందారు. ఏదో చిన్న తేడా వచ్చి అక్కడి నుంచి తరిమేశారు, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కారణం కూడా ఏందయ్యా అంటే, ఈ మద్యానికి సంబంధించి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అన్నాడు. 5 నక్షత్రాల హోటల్లో తప్ప ఎక్కడా దొరకకుండా చేస్తానని చెప్పి ఆ రోజు అతను మాట ఇచ్చేసాడు. దశల వారీగా దాన్ని తొలగిస్తాను అన్నాడు. ఎందుకన్నాడు అని చెప్పంటే వాళ్ళ వ్యూహంలో భాగం అది. ఎందుకంటే ఇప్పుడు ఈ మద్యం దుకాణాల వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఇష్టమైనవి కొనుక్కుంటారు. అంతేగా, అక్కడ ఎవరైతే ఏం తాగుతారో వాళ్ళకి తెలుసు కాబట్టి దాన్ని మాత్రమే అక్కడ పెట్టుకుంటారు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు 67% వీళ్ళ డిస్టిలరీలు మీ దగ్గరదో, నా దగ్గరదో, రఘురామ్ గారి దగ్గరదో, ఇంకోటి దగ్గరదో లాక్కొని బెదిరించి భయపెట్టి వాళ్ళ స్వాధీనం చేసుకొని వాళ్ళు ఎలా తయారు చేయాలో అక్కడ చూసుకున్నారు. కాబట్టి దానికంటే చౌకగా ఇక్కడ తయారు చేసి నాసిరకం తయారు చేసి ప్రజలకు అందించేసి వాళ్ళ యొక్క ఆరోగ్యాలతో ఆడుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. జే బ్రాండ్ మద్యం పైపెచ్చు అంటే అక్కడ వాళ్ళు అయ్యే పెడతారు, ప్రభుత్వం తరపు నుంచి పెట్టారనుకుంటే అయ్యే పెడతారు. తప్పనిసరి బస్సులో మొట్టమొదటి రోజు తాగడం, రెండో రోజు తాగడం, మూడో రోజు తట్టుకోలేడు కదా, తప్పదు కదా. ఇప్పుడు మీ దగ్గర, నా దగ్గర, లేకపోతే రఘురామ్ గారి దగ్గర, ప్రభుత్వం దగ్గర ఉన్న, గత ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 30,000 మంది కల్తీ మద్యానికి బలైపోయారు. 30,000 మంది చనిపోయారు. ఇంకా 30 లక్షల మంది ఈరోజు వివిధ వైద్యశాలల చుట్టూ తిరుగుతూ వాళ్ళు డయాలసిస్ చేయించుకుంటూ అంటే ఇంతమంది ఉసురు పోసుకున్నారు వీళ్ళు. నిజంగా చాలా సార్లు ఎన్నికల ముందు ఎమోషన్లు ఎక్కడున్నాయి, ఇప్పుడు పట్టింపులు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళకి అలాంటి పట్టింపులు ఉన్నాయి, వాళ్ళకి లేవు కదా. డబ్బు సంపాదనకు ఏమైనా చేస్తారు, కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఎన్ని ఉదంతాలు కనపడుతున్నాయి మనకి. ఇప్పుడు బాబాయ్ హత్య ఉదంతం కనపడతా ఉంది, ఇప్పుడు కోడికత్తి డ్రామా కనపడతా ఉంది, పటికి బెల్లం రాయి కనపడుతుంది. మీకు గుర్తుందో లేదో, పటికి బెల్లం ఏదో గులకరాయి, గులకరాయి అయితే కింద కనపడేదిగా. అవును, గులకరాయి అయితే కనపడేది కదా, పటికి బెల్లం రాయి కాబట్టి పడంలో తీసి నోట్లో వేసుకున్నారు అనమాట. అందువల్ల పటికి రాయి అని చెప్పని అంటాను నేను. మరి దానికి సంబంధించింది కావచ్చు, నిన్న సంబంధించినటువంటి హెలికాప్టర్ ఉదంతం కావచ్చు, ఇంకా ఉన్నాయంటే అసలు అన్నిటికన్నా మించి రక్త సంబంధం ఉందంటారు వాళ్ళకి. ఆవిడ కదా, ఇంత వీళ్ళు ఎవ్వరూ చెప్పనన్ని అంశాలు, విషయాలు, బాధ, ఆవేదన ఆవిడ పంచుకుంది. కరెక్టే, చెల్లెలు గారు చెప్పారు. మరి ఇంకో చెల్లెలు గారు, ఇప్పుడు నిజంగా నాకు తెలిసినంత వరకు అండి ఋషి గారు, ఒక ఆడపిల్ల పుడితే సునీత గారు లాంటి ఆడపిల్ల కావాలని ఇప్పుడు చాలా మంది కోరుకుంటారండి. తండ్రికి అలాంటి మరణం సంభవించిన తర్వాత నిజంగా ఒక రాణి రుద్రమదేవి లాగా ఆమె చేస్తున్న ఫైట్. ఇప్పుడు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించింది మొన్న జరిగినటువంటి ఆయన విచారణ జరిగినటువంటి విజయసాయి రెడ్డికి పిలిచినప్పుడు చాలా స్పష్టంగా సంబంధం లేకుండా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంతా చూశాడు అని చెప్పి స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అతను చెప్పినప్పుడు ఆ రోజు దాన్ని పరిగణించుకొని రేపు 18వ తారీఖు రమ్మన్నారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని చెప్పి భావనలో ఉన్నారు. ఈరోజు నేను చూస్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మనం తర్వాత కలుసుకున్నప్పుడు దీని గురించి మాట్లాడుకుందాము. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దాటి మాత్రం ఒక కంగుళం కూడా ముందుకెళ్ళదు. అవునా, విజయసాయి రెడ్డి చెప్పే అంశం, విజయసాయి రెడ్డి చెప్పే అంశం లాస్ట్ టైం ఆయన అన్నప్పుడు మళ్ళీ అవసరమైనప్పుడు చెప్తాను, బట్టి బయట పెడతాను, ఇంకా చాలా ఉన్నాయి అలా ఇతని గురించి చెప్తా అన్నాడు. మీరు గమనించుకోండి, మిగిలిన విషయాలు చెప్తాడు. అక్కడ కూడా విక్రాంత్ రెడ్డి దగ్గర ఆగిపోయాడు. అవును, లాభం పొందింది ఎవరు? విక్రాంత్ రెడ్డి అయితే కాదు కదా. అదే అంటున్నాయి, ఇవన్నీ నదులు, నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలవాలి. ఆ సముద్రం ఏందనేది ప్రపంచాన్ని మొత్తం తెలుసు. ఇప్పుడు ఇతను సంబంధించినంత వరకు చెల్లెలు మేఘనారెడ్డి గారు కావచ్చు, సాఫ్ట్వేర్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే భార్య దివ్యారెడ్డి గారు కావచ్చు, ఆమె ఒక హాస్పిటల్లో కావచ్చు, మీరన్నట్టు స్పై చిత్రం కావచ్చు, రకరకాలుగా కావచ్చు. ఇంకోటి బంగారం దుకాణాలలో 1000 కోట్ల రూపాయల ట్రాన్స్ఫర్ అయ్యి, ఎవరైతే డిస్టిలరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యి బంగారం దుకాణాలకి